మ్యాజిక్ డే 2 కృతజ్ఞతాభావాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని అపజయాలు ఎందుకు ఎదురవుతున్నాయో, కొన్నింటిని మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. కృతజ్ఞతాభావం మీలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఉదయము ఇనుమడించిన ఉత్సాహంతో నిద్రలేస్తారు. ఉత్సాహంతో జీవించడానికి మరొక రోజు దొరికిందని ఆనందిస్తారు. జీవితాన్ని ప్రేమిస్తారు. ప్రతి విజయము సునాయాసంగా దొరికినట్లే అనిపిస్తుంది. మీరు ఒక ఈకల గాలిలో ఎగురుతున్నట్లు భావిస్తారు. సవాళ్లు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడం నేర్చుకుంటారు. వాటిలో నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ప్రతిరోజు ఒక అద్భుతంలా ఉంటుంది. బాల్యంలోని అద్భుత లోకం కన్నా ఇప్పుడు మరింత అద్భుత లోకంలోకి వచ్చినట్టుంటుంది. మీ జీవితం అద్భుతంగా ఉందా? ఇప్పటికిప్పుడు చెప్పండి, మీరు మీ జీవితంలో కృతజ్ఞతాభావాన్ని ఎంతవరకు అభ్యాసం చేశారు? మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూడండి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వృత్తి, ఉద్యోగం, ఇల్లు, సంబంధ బాంధవ్యాలు. మీకు వీటిలో ఏవి పుష్కలంగా ఉన్నాయో వాటి పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారన్నమాట. అందువల్లనే మీకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని అర్థం. ఏ విషయంలోనైనా లోటు ఉందంటే ఆ విషయంలో మీరు కృతజ్ఞత చూపడం లేదన్నమాట. ఇది చాలా చిన్న విషయం. మీకు దేని పట్ల అయినా కృతజ్ఞత లేదంటే ఆ విషయంలో మీకు సరైన ఫలితాలు రావు. మీ జీవితంలోకి ఆ అద్భుతాన్ని రానివ్వడం లేదన్నమాట. మీకు కృతజ్ఞత లేకపోతే మీ జీవితంలోకి మంచి విషయాల ప్రవాహం ఆగిపోతుంది. మంచి ఆరోగ్యం, మంచి సంబంధ బాంధవ్యాలు, మరింత సంతోషం, మరింత డబ్బు, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే ముందుగా మీరు ఇవ్వాలి. అది ఒక సూత్రం. కృతజ్ఞత చెప్పకుండా ఉండడం అంటే మీరు కోరుకున్న వాటిని సునాయాసంగా అందుకునే అద్భుత శక్తిని మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటున్నట్టే. కృతజ్ఞత చెప్పకుండా ఉండడం అంటే మీరు కోరుకున్న వాటిని సునాయాసంగా అందుకునే అద్భుత శక్తి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నట్టే. కృతజ్ఞతారాహిత్యం అంటే ఏమిటంటే మనం అన్నీ ఏదో మనకి హక్కున్నట్టు పొందుతున్నామే కానీ తిరిగి ఏదీ ఇవ్వడం లేదని అర్థం. ఇట్లా అన్నీ పొందడం అంటే మన నుంచి మనం అనుకోకుండానే అన్నీ తీసేసుకుంటున్నాం అని అన్నమాట. ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని చెప్పుకున్నాం కదా. అందువల్ల మనం అన్నింటినీ మనకు హక్కున్నట్టు ఉంచుకుంటే దాని ఫలితంగా మన నుంచి కూడా కొన్ని తీసుకోబడతాయి. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎవరికైతే తమకు ఉన్న వాటి ఎడల కృతజ్ఞత ఉండదో వారు వాటిని పోగొట్టుకుంటారు. మీరు మీ జీవితంలో అనేక సార్లు మీకు దక్కిన వాటికి కృతజ్ఞత చెప్పుకుని ఉంటారు. మీరు మీ జీవితంలో అనేక సార్లు మీకు దక్కిన వాటికి కృతజ్ఞత చెప్పుకుని ఉంటారు. కానీ ఇప్పుడు కృతజ్ఞత చేసే అద్భుతాలను, అది మీ జీవితంలో తెచ్చే గుణాత్మకమైన మార్పును అనుభవించాలంటే మీరు తప్పకుండా మీలో కృతజ్ఞతాభావాన్ని నింపుకోవాలి. అది మీ జీవన విధానం కావాలి. మ్యాజిక్ సూత్రం. జ్ఞానం ఒక సంపద, కానీ అభ్యాసం దానికి మూల సాధన. జ్ఞానం ఒక సంపద అంటే జ్ఞానం అనేది, ఇప్పుడు మనం ఈ బుక్ చదివాము, సో దీనివల్ల మనకి నాలెడ్జ్ వచ్చింది, జ్ఞానం వచ్చింది. కానీ అభ్యాసం దానికి మూల సాధనం. మనము ఎప్పుడైతే దీన్ని ప్రాక్టీస్ చేస్తామో, వీళ్ళు చెప్పిందంతా మనం చేస్తామో అప్పుడు దాని ఫలితం, రిజల్ట్ అనేది మనకు వస్తుందన్నమాట. మహిమలు సాధించాలంటే మంత్రాలు ఉచ్చరించాలంటారు పురాణ గ్రంథాలు. కృతజ్ఞతలో మహిమలు సాధించడం కూడా అటువంటిదే. ఇందుకు మనం ఉచ్చరించవలసిన మంత్రం థ్యాంక్ యూ. ఈ మాట మీ జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో చెబుతాను. మ్యాజిక్ సూత్రం. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట అనండి. మీరు ఎంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెబుతారో అంత కృతజ్ఞత నిజంగానే మీ మనసులో ఉంటుంది. మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు మీకు అందుతాయి. కృతజ్ఞత అనేది ఒక భావన. కృతజ్ఞత అభ్యాసం చెయ్యమనడంలో ముఖ్య ఉద్దేశం ఆ భావన మీలో నిలిచి ఉండాలి అని.
మీలో ఆ భావం ఎంత నిశ్చలంగా ఉంటే మీ జీవితంలో అది అద్భుతాలను అంత వేగవంతం చేస్తుంది. న్యూటన్ సిద్ధాంతం అంతే. మీరెంత ఇస్తే అంతే పొందుతారు. అంటే మీలో కృతజ్ఞతాభావం పెంపొందిన కొద్దీ మీకు దక్కే ఫలితాలు కూడా ఎక్కువ అవుతాయి. మీ కృతజ్ఞతాభావం సత్యమైనది, నిజాయితీ అయినది అయితే మీ జీవితంలో మార్పు కూడా త్వరగా వస్తుంది. మీ కృతజ్ఞతాభావం సత్యమైనది, నిజాయితీ అయినది అయితే మీ జీవితంలో మార్పు కూడా త్వరగా వస్తుంది. కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసం చేయడం ఎంత సులువో తెలిసిన కొద్దీ అది మీ జీవితంలో తెచ్చే మార్పు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు పాత మార్గాల్లోకి అస్సలు వెళ్ళరు. మీరు కొంచెం కృతజ్ఞత అభ్యాసం చేస్తే మీ జీవితమే మారిపోతుంది. అదే మీరు ప్రతిరోజు మరింత అభ్యాసం చేస్తే మీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది. మీరు ఎన్నడూ ఊహించనంతగా మారిపోతుంది. మ్యాజిక్. ఈ పుస్తక మహిమ. కృతజ్ఞత పఠించడం అంటే మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. అది జీవితంలో ఒక భాగం కావాలి. జేఎఫ్ కెన్నడీ, అమెరికా అధ్యక్షుడు. ఈ పుస్తకం మ్యాజిక్కి సంబంధించిన 28 అభ్యాసాలున్నాయి. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుగా మార్చుకోవడానికి, మీ చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కలలు సాకారం కావడానికి కృతజ్ఞత, థ్యాంక్ యూ అనే మ్యాజిక్ను ఎట్లా ఉపయోగించుకోవాలో చెబుతాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా కృతజ్ఞతాభావాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు. జీవితాలను పూర్తిగా మార్చేసే ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నందుకు మీరు మ్యాజిక్. ఈ పుస్తక మహిమ. కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. అది జీవితంలో ఒక భాగం కావాలి. జేఎఫ్ కెన్నడీ, 35వ అమెరికా అధ్యక్షుడు. ఈ పుస్తకంలో మ్యాజిక్కు సంబంధించిన 28 అభ్యాసాలున్నాయి. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుగా మార్చుకోవడానికి, మీ చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కలలు సాకారం కావడానికి కృతజ్ఞత అనే మ్యాజిక్ను ఎట్లా ఉపయోగించుకోవాలో చెబుతాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా కృతజ్ఞతాభావాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు. జీవితాలను పూర్తిగా మార్చివేసే ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నందుకు మీరు సమ్మోహితులవుతారు. అయితే నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం మీకు తెలియకుండానే మీ వేళ్ల సందుల్లోంచి జారిపోతుంది. మీరు ఆకర్షించుకున్న అవకాశాలు చేజారిపోతాయి. ఇట్లా జరగకుండా ఉండాలంటే మీరు వరుసగా 28 రోజులు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచాలి. అట్లా చేస్తే మీ కణకణంలోనూ ఈ అంతశ్చేతనలోనూ కృతజ్ఞతాభావం నిండిపోతుంది. అప్పుడే మీ జీవితంలో పరిపూర్ణమైన, శాశ్వతమైన మార్పు వస్తుంది. ఇప్పుడు చేయబోయే అభ్యాసాలు వరుసగా 28 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అట్లా చేయడం వలన కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మీకు ఒక అలవాటుగా మారుతుంది. అదొక జీవన విధానం అవుతుంది. ఈ విధంగా మీ మనసంతా కేంద్రీకరించి కృతజ్ఞతను అభ్యాసం చేయడం వలన దాని మహిమ తప్పకుండా త్వరగా మీకు లభిస్తుంది. ప్రతి అభ్యాసంలోనూ మీలో జ్ఞానాన్ని వెలిగించే సంపద ఉంది. ప్రతి అభ్యాసంలోనూ మీరు జీవితాన్ని గురించి మరింత తెలుసుకుంటారు. మీరు కలలు కనే జీవితాన్ని అందుకోవడం ఎంత తేలికో తెలుసుకుంటారు. మొదట 12 అభ్యాసాలు ఇప్పుడు మీకున్న అదృష్టాలకి, పూర్వం ఉన్న వాటికి మీరు కృతజ్ఞత చెప్పుకుని దాని మహిమను స్వంతం చేసుకునేలా రూపొందించాను. ఎందుకంటే మనం పొందుతున్న వాటికి మనలో కృతజ్ఞత భావం లేకపోతే దాని మహిమ మన మీద ఉండదు. మనకు మరిన్ని ఫలితాలు దక్కవు. ఈ 12 అభ్యాసాలు కూడా కృతజ్ఞతాభావం యొక్క మహిమను వెంటనే కనబరుస్తాయి. తరువాత చేయబోయే 10 అభ్యాసాలతో మీరు భవిష్యత్తులో కోరుకునే వాటికి, మీ కలలు సాకారానికి
కృతజ్ఞతాభావానికి ఉండే అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. మీ పరిస్థితులలో అద్భుతమైన చివరి 6 అభ్యాసాలు మిమ్మల్ని పూర్తిగా ఉన్నత స్థాయికి తీసుకుపోతాయి. అప్పుడు మీలో కృతజ్ఞతాభావం పూర్తిగా నిండిపోతుంది. మీ శరీరంలోని కణాలన్నింటిలోనూ మీ మనసులోనూ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మహిమను ఇతరులకు సాయం చేయడానికి ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటారు. అప్పుడు మీ జీవితం మొత్తంలో సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలో, ప్రతికూల పరిస్థితులలో ఎట్లా తలపడాలో కూడా నేర్చుకుంటారు. మీరు ఈ అభ్యాసాల కోసం మీ క్యాలెండర్ను సవరించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ అభ్యాసాలన్నీ మీ దినచర్యలో అమరిపోయేలా రూపొందించాము. 10 పని దినాలైనా, వారాంతాలైనా, సెలవు దినాలైనా ఈ అభ్యాసాలు నిరాటంకంగా చేసుకోవచ్చు. కృతజ్ఞత అనే భావాన్ని మీరు వెళ్ళిన చోటికల్లా తీసుకుపోవచ్చు. మీరెక్కడికి వెళ్ళినా ఆ మహిమ పనిచేస్తుంది. మీరు ఒక్కరోజు అభ్యాసం చేయకపోతే ఆ ఊపు తగ్గిపోతుంది. అందుకని ఈ మహిమను కొనసాగించుకోవాలంటే మీరు అభ్యాసం చేయని రోజుకి 3 రోజులు వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టండి. కొన్ని అభ్యాసాలు ఉదయం వేళలో చేయడానికి అనువుగాను, కొన్ని రోజంతా చేయడానికి గాను రూపొందించాము. కనుక రోజు ఉదయాన్నే ఆ రోజు చేయవలసిన అభ్యాసాలను సరిచూసుకోండి. అయితే కొన్నింటిని గురించి ముందు రోజు రాత్రి చదివి ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు నిద్రలేస్తూనే చేయవలసిన అభ్యాసాలు అవి. మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మరునాటి అభ్యాసాలను గురించి తెలుసుకోవాలనుకోవచ్చు. అట్లా చేసినప్పటికీ మళ్ళీ మరునాడు ఉదయం వాటిని తిరిగి చదువుకోండి. ఈ 28 అభ్యాసాలను ఒకే వరుస క్రమంలో చేయలేకపోయినట్లయితే వాటిని వేరే విధంగా కూడా అభ్యాసం చేయవచ్చు. మీ జీవితంలో మార్పు తెచ్చేటటువంటి ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించిన అభ్యాసాన్ని ఎంచుకుని వరుసగా 3 రోజులు ఆచరించండి. అట్లా రోజు 1 వారం పాటు చేయండి. లేక ఒక అభ్యాసాన్ని 1 వారం రోజులు వరుసగా చేయవచ్చు. అయితే ఇట్లా చేయడం వలన అనుకున్న ఫలితాలు సాధించి మీ జీవితాన్ని మార్చుకోవడానికి కొంత ఎక్కువ కాలం పట్టవచ్చు. 28 రోజుల తర్వాత, ఈ 28 రోజుల మ్యాజికల్ అభ్యాసాల తరువాత మీ జీవితంలో రాబోయే అద్భుతాన్ని మరింతగా పొందడం కోసం కొన్ని మీరు కోరుకునే అభ్యాసాలు చేయవచ్చు. అంటే మీకు ఏదైనా ప్రత్యేకమైన అవసరం ఉంటే, ఉదాహరణకి ఆరోగ్యం బాగుపడాలనో, డబ్బు కావాలనో, కోరుకున్న ఉద్యోగం కావాలనో, మీ పనిలో మరింత విజయం కావాలనో, మీ బాంధవ్యాలు మెరుగుపడాలనో, ఇట్లా ఒక ప్రత్యేకమైన అవసరం అనుకుంటే ఈ పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తెరిచి మీకొచ్చిన పేజీలో ఉన్న అభ్యాసాన్ని ఆచరించండి. ఆ రోజుకి అదే సరైన అభ్యాసం అన్నమాట. 28 అభ్యాసాల అనంతరం మీకు ఉపయోగపడే మరికొన్ని సిఫారసులున్నాయి. వాటిని కూడా ఈ 28 అభ్యాసాలతో కలిపి చేయవచ్చు. అందువలన మీ జీవితంలోని ఒక ప్రత్యేకమైన అంశంలో అభివృద్ధి వేగవంతం కావచ్చు. మనం మితిమీరిన కృతజ్ఞతను ప్రదర్శించగలమా? అట్లా ఎప్పటికీ చేయలేం కదా. మన జీవితం అంతా అద్భుతాలతో నిండిపోగలదా? కాదు కదా. అందుచేత నేను చెప్పబోయే ఈ అభ్యాసాలను మళ్ళీ మళ్ళీ చేయండి. అప్పుడు కృతజ్ఞతాభావం మీ చేతిలోకి ప్రవహిస్తుంది. అప్పుడు కృతజ్ఞతాభావం మీ చేతనలోకి ప్రవహిస్తుంది. అది మీ స్వభావంగా మారుతుంది. 28 రోజుల తర్వాత మీ మెదడు నూతన చైతన్యం పొందుతుంది. మీ అంతశ్చేతనలో కృతజ్ఞతాభావం నాటుకుంటుంది. అప్పుడు ఏ సందర్భంలోనైనా ముందు కృతజ్ఞతే మీ మనసులోకి వస్తుంది. మీరు అనుభవించే ఈ అద్భుతమే మీకు స్ఫూర్తి అవుతుంది. మీ దైనందిన జీవితంలో కృతజ్ఞత కలిసిపోతే అది మరింత శోభస్కరంగా వెలిగిపోతుంది. మీ స్వప్నాలేమిటి? ఇక్కడ చెప్పే అద్భుతమైన అభ్యాసాలన్నీ మీ కలలు సాకారం కోసమే. కనుక మీరు ఏమి కావాలని కలలు కంటున్నారో వాటిని గురించి స్పష్టత కలిగి ఉండాలి. ఒక కంప్యూటర్ ముందో లేదా కాగితం కలం తీసుకునో మీరు కావాలని కలలు కనే విషయాలేమిటో రాసుకోండి.
మీకేం కావాలో ఆ విషయాన్ని గురించి అన్ని వివరాలు రాసుకోండి. మీరేం చేయాలనుకుంటున్నారో లేదా మీ జీవితంలో ఎటువంటి మార్పు అభివృద్ధి కాంక్షిస్తున్నారో స్పష్టంగా వివరంగా రాసుకోండి. మీ వృత్తి ఉద్యోగాలలో, ఆరోగ్యం విషయంలో, డబ్బు విషయంలో, మీ బాంధవ్యాల విషయంలో, వీటిలో మీరు ప్రముఖంగా ఏమి కోరుకుంటున్నారో ఆలోచించి రాసి పెట్టుకోండి. మీరెంత వివరంగా స్పష్టంగా రాసుకుంటే అంత మంచిది. అయితే మీరు వాటి జాబితా రాసుకోవడం మాత్రం ముఖ్యం. అంతేకాని వాటిని ఎలా సాధించబోతున్నామని కాదు. అవి ఎలా సాధ్యమో అనేది మీలో ఉండే కృతజ్ఞతాభావం యొక్క మహిమ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మహిమే మీకు అన్నీ సాధించి పెడుతుంది. మీరు కాంక్షించే ఉద్యోగం దొరకాలంటే ఆ ఉద్యోగం ఎలా ఉండాలో అనేది మాత్రమే ఊహించండి చాలు. మీకు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించండి. అంటే ఎలాంటి కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారు, ఆ ఉద్యోగాన్ని గురించి మీ భావాలేమిటి, ఎన్ని గంటలు పని చేయాలనుకుంటున్నారు, మీ ఏ ఊళ్ళో పని చేయాలనుకుంటున్నారు, ఎంత జీతం కావాలనుకుంటున్నారు మొదలైన విషయాలను గురించి ఆలోచించండి. ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా ఆలోచించి వివరంగా రాసిపెట్టుకోండి. మీ పిల్లల చదువు కోసం డబ్బు అవసరం అనుకోండి. వాళ్ళ చదువు గురించి అన్ని వివరాలు రాసుకోండి. ఏ స్కూల్లో చేర్చాలనుకుంటున్నారు, అక్కడ చదివితే ఎంత ఫీజు కట్టాలి, పుస్తకాలకు ఎంత అవుతుంది, వాళ్ళ తిండి ఖర్చు, బట్టల ఖర్చు, రవాణా ఖర్చులు అన్నీ బేరీజు వేయండి. అప్పుడు మీకు వారి చదువుకు ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనా వస్తుంది. మీరేదైనా పర్యటనకు వెళ్ళాలనుకుంటే మీరు ఏ దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎన్ని రోజులు ప్రయాణం చేయాలనుకుంటున్నారు, ఏమేమి దర్శించాలనుకుంటున్నారో, ఎట్లా ప్రయాణించాలనుకుంటున్నారు అంటే విమానమా, రైలా, రోడ్డా, నౌకాయానమా, ఇవన్నీ వివరంగా రాసుకోండి. మీకు ఒక మంచి జీవన భాగస్వామి కావాలంటే అతనికి లేదా ఆమెకి ఎటువంటి లక్షణాలు ఉండాలో స్పష్టంగా రాసుకోండి. అలాగే మీ బాంధవ్యాలు మరింత మెరుగ్గా ఉండాలనుకుంటే అది ఎట్లా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో రాసుకోండి. ఎవరెవరితో మీ అనుబంధాలను మెరుగుపరుచుకోదలుచుకున్నారో అన్నీ స్పష్టంగా రాసుకోండి. మీ ఆరోగ్యంలో అభివృద్ధితో ఏదైనా అస్వస్థత నుంచి విముక్తో కోరుకుంటే అది ఏ విధంగా ఉండాలో, ఎట్లా సాధించాలో రాసుకోండి. మీరు మీకిష్టమైనట్లుగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది మొత్తంగా ఎట్లా ఉండాలో, ప్రతి గది ఎట్లా ఉండాలో వివరంగా స్పష్టంగా రాసిపెట్టుకోండి. అట్లాగే మీకు ఎటువంటి వస్తువులు కావాలనుకుంటున్నారు అంటే ఒక కారు కానీ, దుస్తులు కానీ, ఇతర ఉపయోగకరమైన వస్తువులు కానీ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా రాసిపెట్టుకోండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే అంటే ఒక పరీక్ష పాస్ అవ్వాలనుకుంటేనో, లేదా ఒక క్రీడలో గెలుపు సాధించాలనుకుంటేనో, ఒక సంగీతకారునిగానో, వైద్యునిగానో, రచయితగానో, శాస్త్రవేత్తగానో, వ్యాపారవేత్తగానో రాణించాలనుకుంటే మీరు సాధించాలనుకుంటున్న విషయాన్ని గురించి వివరంగా వీలైనంత స్పష్టంగా రాసిపెట్టుకోండి. మీ జీవిత కాలం అంతా కూడా మీ కలలు జాబితా అట్లా తయారు చేసుకుంటూ ఉండమని నేను మిమ్మల్ని గట్టిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి, మీ జీవిత కాలం అంతా కూడా మీ కలల జాబితా అట్లా తయారు చేసుకుంటూ ఉండమని నేను మిమ్మల్ని గట్టిగా కోరుకుంటున్నాను. చిన్నవైనా పెద్దవైనా ఏ కోరికలైనా సరే ఇప్పుడు కోరుకున్నవే, ఈ నెలలో కోరుకునేవే, ఈ సంవత్సరంలో కోరుకునేవే అన్నీ రాసిపెట్టుకోండి. తరువాత మళ్ళీ కలిగే కోరికని కూడా వాటిని కలపండి. అప్పుడు మీ తీరిన కోరికలను ఆ జాబితా నుండి తొలగించండి. మీకు కావలసిన వాటి జాబితా వేయాలంటే ఈ విధంగా వాటిని విభజించుకుని ఆ పని మరింత సులభం అవుతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోమంటున్నారు. అంటే మన కలలు ఆర్ కోరికలన్నీ కూడా మనం ఏం కావాలనుకుంటున్నాము ఆ లిస్ట్ అనేది క్లియర్గా, డీటెయిల్డ్గా, వీలైనంత డీటెయిల్డ్గా లిస్ట్ చేసుకోమంటున్నారు. అయితే కొన్ని కళలు మనకి ఇప్పుడు తీరే ఉంటాయి, కొన్ని వచ్చే సంవత్సరము
అలా ఉంటాయి కదా. సో ఆ టైం లిమిట్ అనేది ఏం అవసరం లేదు. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది రాయండి అంతే అనమాట. అది ఎప్పుడు తీరాలో అది ఎప్పుడు తీరుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాజిక్ లిస్ట్ రాసుకునేప్పుడు ఆరోగ్యము, శరీరము సంబంధించినవి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించింది, డబ్బు, బాంధవ్యాలు, వ్యక్తిగతమైన కోరికలు, వస్తువులు ఏమైనా కొనాలనుకుంటే వాటి గురించి ఇట్లా వర్గీకరించి వాటి క్రింద మీ కోరికలను రాయండి. ఇప్పుడు ఆరోగ్యము, శరీరము అని హెడ్డింగ్ పెట్టుకుని దాని కింద మీ ఆరోగ్యానికి సంబంధించిన మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో మీరు రాయండి. మీ శరీరానికి సంబంధించినవన్నీ రాయండి. వృత్తి, ఉద్యోగాలు అని సెకండ్ హెడ్డింగ్ పెట్టి మీ జాబ్కి సంబంధించినవి ఏంటి అని రాయండి. అలాగే డబ్బు, బాంధవ్యాలు, వ్యక్తిగతమైన కోరికలు, వస్తువులు కొనేది, ఇవన్నీ కూడా రాయచ్చు. ఇట్లా వర్గీకరించి వాటి కింద మీ కోరికలను రాయండి. మీకేం కావాలో మీకు స్పష్టమైనప్పుడు మీలో ఉండే కృతజ్ఞతాభావపు మహిమకు మీ జీవితాన్ని ఎట్లా మార్చాలో మీరు సూచించినట్లు అర్థం. ఇక మీరు అపూర్వమైన, అద్భుతమైన ఆ సాహస యాత్రకి సిద్ధమైనట్లే. థ్యాంక్ యూ.